ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కేటీఆర్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. కంగ్రాచులేషన్ టు రాహుల్ గాంధీ అని పెట్టారు ఆయన ట్వీట్లో. అంటే బీజేపీని ఎవరూ గెలిపించవసరం లేదు, రాహుల్ గాంధీ చాలు అనే ఉద్దేశం. అవును అవును. అంటే ఎక్కడ అంటే మొన్న మహారాష్ట్ర, ఇప్పుడు ఇవాళ ఇది, అంతకుముందు గతంలో హర్యానా, అంటే ఎక్కడ చూసినా కూడా వాళ్ళతో సరిహద్దు కుదిరించి సంయుక్తంగా వెళ్లకుండా ఈయన చేసే రాజకీయాల వల్ల బీజేపీ గెలుస్తుంది తప్ప ఈయన చేసుకోలేకపోతున్నాడని ఒక కామెంట్, ఒక సర్కాసిజం చేశారన్నమాట ఆయన కామెంట్. ఈ కామెంట్ ఎలా చూడాలి అంటే నిజంగా సిచ్యువేషన్ అలాగే ఉందా అంటే ఎవరు ఆయన చెప్పట్లేదా, ఎందుకు అలా తయారు చేసుకుంటారు అంటే అధికారం, రాజకీయాల్లో అధికారం పరమావధి, అధికారం ఉన్నప్పుడే మన మాట ఎవరైనా వింటారు, మనం కూడా ప్రపంచం మనల్ని గుర్తించింది. కానీ అధికారానికి ఇన్నాళ్ళ నుంచి దూరం ఉన్న ఒక వ్యక్తి అధికారం కోసం ఎందుకు పాకలాటలేదు? ఇప్పుడు యాక్చువల్లీ కేటీఆర్ ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఆయన తెలంగాణను కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టు లెక్క ఏమి. సో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ మీద పోరాడుతున్నది, అంతేగా. బీజేపీ సెకండ్ టార్గెట్. కానీ ముందు కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు, నెక్స్ట్ వచ్చేది మేమే అని కూడా అంటున్నారు ఇవాళ ఢిల్లీలో. సో ఇప్పుడు కేటీఆర్ ముందు ఇమీడియట్ టార్గెట్ కాంగ్రెస్ని డిథ్రోన్ చేయాలి అనేది ఏమి. సో ఆ నేపథ్యంలో ఆయన రాహుల్ గాంధీని మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ బీజేపీ అంతకంటే పవర్ఫుల్గానే వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఢిల్లీ ఎన్నికలు ఒక సంకేతాన్ని ఇస్తున్నాయి. సో ఇప్పుడు దాని దృష్టిలో పెట్టుకుంటే మరి కేటీఆర్ గారి రియాక్షన్ ఎట్లా ఉంటుందనేది అది వేరే విషయం ఏమి. కానీ రాహుల్ గాంధీ గారు బీజేపీని గెలిపిస్తున్నారు. ఓకే, రాహుల్ గాంధీ గారు బీజేపీని గెలిపిస్తున్నారు అంటే రాహుల్ గాంధీ గారు ఏదో బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేసి గెలిపించడం కాదు. అందులో కాంగ్రెస్ అస్తిత్వం ప్రశ్నార్థకంలో పడుతున్న కొద్దీ అవతల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్ట్రాంగ్ అవుతూ వస్తున్నది. ఎందుకంటే మోడీ గారు కూడా మెయిన్ టార్గెట్ కాంగ్రెస్, రాహుల్ గాంధీయే. నేను కాక మొన్న ఈ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద అటు లోక్సభలో మాట్లాడారు ఆయన, ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ రాజ్యసభలో మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాదాపు గంట ప్రసంగాల్లో 30 గంట సేపు పైన 50 నిమిషాలు, ఇంకా చెప్పాలంటే 60 నిమిషాలు కేవలం కాంగ్రెస్, రాహుల్ గాంధీయే. రాహుల్ గాంధీని అర్బనైజర్ కూడా అన్నారు ఆయన. చాలా దారుణం కాదు, తీవ్రమైన కామెంట్ అది. అసలు అది ఆశ్చర్యం ఏంటంటే ఇంత తీవ్రమైన కామెంట్ చేస్తే కాంగ్రెస్ నుంచి పెద్దగా రియాక్షన్ లేదు, అసలు రియాక్షన్ లేదు. ఎస్ అది పాఠకులకి విన్న వాళ్ళకి, ప్రేక్షకులకి, కామన్ పీపుల్కి అదే చాలా పెద్ద ఆరోపణే అనిపించింది. కానీ ఒక్కసారి కాంగ్రెస్ వైపు నుంచి పెద్దగా రియాక్షన్ లేదు. ఎందుకని అంటే ఐ థింక్ దాన్ని సమర్థంగా ఎదుర్కొనే ఒక మెకానిజం అక్కడ లేదు. ఈవెన్ ఖర్గే దగ్గర నుంచి ఏమండి, ఒక ప్రియాంక గాంధీ ఉంది, ఒక రాహుల్ గాంధీ ఉన్నారు, ఇంకా వాళ్ళ సీనియర్ లీడర్లు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అంటే కాంగ్రెస్ ఆ దుర్బలత్వం ఇక్కడే కనిపిస్తున్నది మనకి. దానికి సరైన ఎన్కౌంటరింగ్ ఫోర్స్, ఎదురుదాడి చేసే శక్తి దానిలో లోపించింది. రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంటులో ఎక్కువ మోడీ మీద ధ్వజమెత్తి బీజేపీ టార్గెట్గా మాట్లాడతారు తప్ప విడివిడి దానిలో ఏంటంటే రాజ్యాంగాన్ని బీజేపీ ఎట్లా ఇది చేస్తున్నది, దాన్ని ఏమంటాము, మిస్యూజ్ చేస్తున్నది, ఇటువంటి కామెంట్లే తప్ప అసలు మౌలికమైన విషయాల్లోకి రాహుల్ గాంధీ పోయే పరిస్థితులు కనపడలేదు. సరే, ఖర్గే గారేమో ఆయన ఒక రకంగా ఇప్పటికే ఉత్సవ విగ్రహం లాగా కనిపిస్తారు తప్ప కాంగ్రెస్లో ఇప్పటికీ మోడీ ధ్వజమెత్తిన ఆయన మోడీ గారు ఖర్గేని పొగుడుతాడు, రాహుల్ గాంధీని తెగుడతాడు. ఆయన ఏమి సోనియా గాంధీని వీళ్ళని తెగుడతాడు కానీ ఖర్గే గారిని పొగుడుతారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే కాంగ్రెస్ ఇన్ జనరల్గా ఓవరాల్గా రాష్ట్రాల అసెంబ్లీ దగ్గరికి వచ్చేసరికి మీరన్నట్టు మహారాష్ట్రలో మరి అది ఎంతవరకు ధైర్యం పెట్టుకుందో, అంటే నమ్మకం పెట్టుకుంది, విశ్వాసం పెట్టుకుందో కానీ అది ఇక్కడ కూడా దారుణంగా అందులో బీజేపీ ఒక 2 ఏళ్ల ముందు శివసేనని చీల్చి ఎన్సీపీని చీల్చి మరి చీల్చిన రాజకీయాలని ఒకప్పుడు ప్రజలు సహించేవాళ్ళు కాదు. చూడండి 70s 80sలో అటువంటి పార్టీలకు బుద్ధి చెప్పేవాళ్ళు. కానీ మరి ఒక రాష్ట్రంలో, కీలకమైన రాష్ట్రంలో ఒకేసారి 2 పార్టీలని 1 by 1 2 పెద్ద పార్టీలను చీల్చి మరి అందులో శివసేన లాంటి శోభ ఎట్లా ఉండేది, అసలు దాని హవా ఎట్లా ఉండేది. అటువంటి పార్టీని కూడా పైగా అది హిందుత్వ పార్టీ అని ఒక ముద్ర, బీజేపీ హిందుత్వ పార్టీ అని ముద్ర, తోటి హిందుత్వ పార్టీని చీల్చడానికి కూడా ఏమాత్రం వెనకడుగు లేకుండా చేయగలిగారంటే ఆ ధైర్యం మరి ఏమనుకోవాలి. అటువంటిది 2 పార్టీలు చీల్చి చివరికి ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళు మాదే నైతికత, చివరికి ఆ చీలిన ఎన్సీపీ పార్టీయే అసలైన పార్టీ, చీలిన శివసేన అసలైన శివసేన అని చెప్పుకొని చలామణి అయ్యి చాలా బంపర్ మెజారిటీతో విజయం సాధించారు మహారాష్ట్రలో.
మరి ఇంత ఏది దాని ఏమంటాము విక్టిమ్స్ బాధితులుగా ఉన్న వాళ్ళు ఇంకెంత ఫైర్ వాళ్ళలో ఇంకెంత ఫైర్ ఉండాలి? ఒక కాంగ్రెస్లో, ఒక రాహుల్ గాంధీలో, ఒక శరద్ పవార్లో, అంటే ఒక ఇది ఉద్ధవ్ ఠాక్రేలో, మరి వీళ్ళందరూ ఏమైపోయినారు అంటే రాను రాను బీజేపీ దాటికి దాని సైద్ధాంతిక ప్రచారానికి కానివ్వండి, దాని వాగ్దాటికి కానివ్వండి, ఏమండి ఈ ప్రతిపక్ష పార్టీలు అనేవి అంత నైతికపరమైన సామర్థ్యాన్ని కోల్పోతున్నాయా అని అనిపిస్తుంది అనమాట. కిషన్ రెడ్డి ఇందా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, అన్నీ అయిపోయినాయి, చివరికి ఢిల్లీ కూడా హస్తగతం చేసుకున్నాం, ఇక మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే. సో ఇప్పుడు ఢిల్లీలో నల్లేరు మీద నడకైన వాళ్ళ విజయం తెలంగాణలో సాధ్యం అవుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళకంతా కేసులతో వాళ్ళు సతమతం అయిపోయారు, వాళ్ళు గట్టిగా పోరాడలేకపోయారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉంటుందా? ఇక్కడ కూడా అంత ఈజీగా ఉంటుందా? వాళ్ళకి కేక్ వాక్ లాగా ఉంటుందా వాళ్ళకి రాబోయే రోజుల్లో బీజేపీకి? నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళు అమలుపరిచిన వ్యూహం లిక్కర్ పాలసీ. లిక్కర్ పాలసీతో 1 by 1 ఒకరి తర్వాత ఒకళ్ళని కొట్టేసి జైలుకి పంపించేసి, ఏమండి ఇది నిజంగానే జరిగింది అంటే ఇది చాలా చాలా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి సార్. లిక్కర్ పాలసీ అని మనం అంత భయంకరంగా చెప్తాం కదా, దాని కాస్ట్ అని తెలుసు కదా, 134 కోట్లు. అంటే వేరే స్కాములతో పోలిస్తే 0% పీనట్ అనమాట చెప్పాలంటే. కానీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన విధానం మాత్రం దేశం తగలబడిపోతున్న టైంలో ప్రొజెక్ట్ చేశారు. యాక్చువల్లీ ఆ లిక్కర్ పాలసీతో సరే అమౌంట్ ఎంత చిన్నదైనప్పటికీ దాన్ని పెద్ద ఒక బోతంలాగా చూపించగలిగారు వాళ్ళకున్న ప్రచార సామర్థ్యంతో. ఈ పరిస్థితుల్లోనే ఇదే లిక్కర్ పాలసీ ఇంకా ఎండగాల కేజ్రీవాల్ కూడా ఇంకా నిరంతర ప్రయాణమే ఆ విషయంలో. సో ఈ లిక్కర్ పాలసీ లింకులు తెలంగాణలో కూడా ఉన్నాయి. అవును. సో ఇంకా అఫ్కోర్స్ 4 ఏళ్ళు ఉందనుకోండి, ఇంకా తెలంగాణలో టైం 4 ఏళ్ళు ఉంది. వాళ్ళన్నట్టు ఇప్పుడు దాకా ఢిల్లీ మీద కాన్సన్ట్రేట్ చేశారు అగ్రనాయకత్వం అంతా. తర్వాత టార్గెట్ వాళ్ళది డెఫినెట్గా తెలంగాణనే. తెలంగాణలో అయితే వాళ్ళు కనుక ఎంటైర్ మిషనరీని ఒక కేంద్రీకృతం చేస్తే డెఫినెట్గా దే విల్ అచీవ్. ఓకే, పార్షియల్లీ ఆర్ కంప్లీట్లీ దే విల్ అచీవ్ అనేది మనం చూస్తున్నాం. భారతదేశం అంతటా రాష్ట్రం తర్వాత రాష్ట్రం మనం చూస్తూ వస్తున్నాం కదా. సో డెఫినెట్గా వాళ్ళు రాష్ట్రానికి దే విల్ హ్యావ్ దేర్ ఓన్ సపరేట్ స్ట్రాటజీ. ఓకే, ఇప్పుడు అంతా నేషనల్ పాలసీ, స్టేట్స్ మొత్తానికి ఒక పాలసీ అంటూ ఉండదు. ఎక్కడెక్కడ లోకల్ టార్గెట్స్ పెట్టుకుంటారు, ఏమండి ఆ టార్గెట్స్ మీద కొడుతుంటారు అంతే. సో తెలంగాణ వచ్చేసరికి డెఫినెట్గా మరి లిక్కర్ స్కామ్ లింకులు తెలంగాణలో కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా దాన్నే నమ్ముకుంటారా, దాన్నే టార్గెట్గా చేసి దాని మీదనే కొడతారా అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. మనం దాన్ని కాదనలేం కూడా. రెండోది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ రాను వీక్ అవుతున్నది అని ప్రజల్లో ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నది అన్న ప్రచారం అయితే బీఆర్ఎస్ సృష్టించగలిగింది. అవును సార్. అది రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి మోరల్గా కొంచెం ఇబ్బందే. దానితోడు మొన్న వాళ్ళు సర్వే పెట్టుకున్న వాళ్ళు అందరూ వాళ్ళే అపాస్పాలైపోయారు ఆ సర్వే వల్ల. కేసీఆర్ కూడా దాన్ని ప్రస్తావించారు. అయితే దానికి రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్పిన కారణం వేరే ఉందనుకోండి, అవన్నీ మీరే పెట్టేసి మీరే ఎగసక్యంగా మాట్లాడితే ఎట్లా అని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గర మాటలకి పదం ఉండదు అనుకోండి, ఈ విల్ డెఫినెట్లీ ఎన్కౌంటర్. మంచి ఫైటర్ కదా సార్, ఫైటరు, అందులో నో డౌట్. సో ఈ నేపథ్యంలో ఏంటంటే బీజేపీ ఇక వన్స్ ఢిల్లీలో గవర్నమెంట్ కుదురుకున్న తర్వాత ఇక నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు తెలంగాణలో ఈ బీజేపీ ప్రెసిడెంట్ని మార్చి బీజేపీ కార్యవర్గాన్ని కొత్త టీము దించుతారు. డెఫినెట్గా కొత్త టీము దించిన తర్వాత నేను అనుకోవడం తెలంగాణలో సీన్ డిఫరెంట్గా ఉండొచ్చు. ట్రయాంగులర్ కంటెస్ట్, ఇక్కడ త్రిముఖ పోటీలో ఒక బీఆర్ఎస్, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, ఈ 3-4 ఏళ్ళు తీవ్రంగానే దశల వారీగా తీవ్రంగా ఉండొచ్చు. ఆ నేపథ్యంలో ఏంటంటే ముందు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లో ఉన్న మిగతా సీనియర్లు ఇచ్చే నైతిక మద్దతు బట్టి, దాని స్థాయిని బట్టి కాంగ్రెస్ కూడా ఆ 2 బలమైన పార్టీల మధ్య తట్టుకొని నిలబడి వాళ్ళతో ధీటుగా ఫైట్ చేస్తుందా, లేకపోతే వెనకడుగు వేస్తుందా? వెనకడుగు వేస్తే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అయితే బీజేపీ బీఆర్ఎస్ని ఏ స్థాయిలో నైతికంగా దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పోరాటం చేస్తున్నదంతా తెర ముందు ఒక కేటీఆర్ఏ. అవును, సరే హరీష్ రావు ఉన్నారు, కవిత ఈ మధ్యనే తెర మీదకి వచ్చారు. ఇక కేసీఆర్ ఏమో ఇప్పుడు దాకా తెర వెనకనే ఉన్నారు. ఇప్పుడు రేపటి నుంచి ఈ నెలాఖరులో తెలంగాణలో పెద్ద బహిరంగ సభ పెడతా అని చెప్పారు. ఇక ముందంతా వేరే రకంగా ఉంటుంది అని ఆయన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దాన్ని బట్టి కేసీఆర్ గారు కూడా ఇవన్నీ కేసీఆర్ గారు ముందే ఊహించి తన ఎంట్రన్స్
అనివార్యము అని చెప్పి ఆయన ఒక డెసిషన్కి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. ఆ నేపథ్యంలో ఫిబ్రవరిలో ఆయన తెర ముందుకు వస్తే ఏమండి ఇక అక్కడి నుంచి కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈక్వేషన్లు మారిపోతుంటాయి డెఫినెట్గా. వార్ వన్ సైడ్ అయిపోద్ది, వన్ సైడ్ కావచ్చు ఏమి. సో ఆయన తెర మీదకి వచ్చిన తర్వాత ఆయన స్ట్రాటజీలు, ఆయన యాక్షన్స్, ఆయన మాటలు, ఆయన పలుకుబడి ఇదంతా బీజేపీని అయితే ఇటువైపు వచ్చేసరికి రేవంత్ రెడ్డి ధీటుగానే ఎదుర్కోగలడు. కానీ బీజేపీ వైపు నుంచి అక్కడ బీజేపీ ప్రెసిడెంట్ ఎవరు వస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వర్సెస్ రేవంత్ రెడ్డి అవుతుందా, అప్పుడు బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది? సో ఈ ముగ్గురులో 1, 2, 3 స్థానాలు ఎవరు ఆక్రమించుకుంటారనేది నిజంగా ఒక రకమైన ఇంట్రెస్టింగ్ పాయింటే. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది శర్మ గారి విశ్లేషణ. థ్యాంక్ యూ.